భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా భూపాలపల్లి పట్టణంలోని బస్టాండ్ దగ్గర శ్రీ అక్షర చారిటీస్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుతోట కార్తిక్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. శ్రీ అక్షర చారిటీస్ సంస్థ ద్వారా భూపాలపల్లిలో ఈరోజు చలివేంద్రం ఎండాకాలము చాలా తీవ్రత ఉన్న వల్ల ఈరోజు చలివేంద్రాన్ని ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ ట్రస్ట్ అభివృద్ధి చెందాలని, ఈ ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని వాళ్ళు ఇక్కడ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి మన స్థానికులు కూరతోట కార్తిక్ కానీ వెంకటేశ్వర్లు కానీ అదేవిధంగా వాళ్ళ బృందం వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళు ఈరోజు ఇదే కాకుండా ఇంకా మా జాబ్ మేళా కార్యక్రమంలో కూడా మంచినీళ్ళ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా హాస్పిటళ్లలో రోగులకు పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా ఈ ట్రస్ట్ ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు అయితే విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి ఉద్యోగాలు చేసేటువంటి ఉద్యోగస్తులు ఈ ట్రస్ట్లకు మరి ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంతంలో తల్లిదండ్రులు లేని పిల్లలను ఒక దత్తత తీసుకొని అదేవిధంగా అనాథ పిల్లలను కూడా ఆశ్రయించి వాళ్లకు మనము సహకరించవలసినటువంటి అవసరం ఉందని నేను ఈ నియోజకవర్గ ఉద్యోగస్తులకు అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఈ ప్రాంతం నుంచి పోయి ఉద్యోగాలు చేసేవారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేసే విధంగా మాలాంటి వారు మీ యొక్క ట్రస్ట్లకు కూడా సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తూ మరి ఈ ట్రస్టుకు నేను పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అనంతరం 30వ వార్డు రెడ్డి కాలనీలో సీసీ రోడ్డు ప్రారంభ కార్యక్రమానికి హాజరై టెంకాయ కొట్టారు. తదనంతరం సుభాష్ కాలనీలో గల ఇండోర్ స్టేడియం మరియు ఆడిటోరియం నిర్మాణ పనులను పరిశీలించి ఎమ్మెల్యే మాట్లాడారు. స్టేడియం, ఆడిటోరియం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు సూచించారు. భూపాలపల్లిలో గత ప్రభుత్వంలో స్టేడియం ప్రారంభించి ఈరోజు మరి మొదటి దశలోనే ఉంది. దాన్ని పూర్తి చేయడానికి ఇంకా సుమారు ఒక 4-4.5 కోట్లు ఈ యొక్క స్టేడియంకు డబ్బులు అవసరం ఉంది. అయితే ఆ డబ్బులను 4.5 కోట్లను ఈరోజు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అవి తీసుకొని ఆ 4 కోట్ల, 4.5 కోట్ల, 5 కోట్ల రూపాయలు ఏది ఉంటే అది మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది. కనుక దీన్ని వెంటనే నేను అధికారులకు కానీ కాంట్రాక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దీన్ని వర్క్ స్పీడ్ చేసి మీరు చేయండి. ఆ బ్యాలెన్స్ వర్క్ కూడా మీ వర్క్ను స్టార్ట్ చేసుకునే లోపే టెండర్ పిలిపించి ఆర్ఏ కింద మీకు 4.5 కోట్ల రూపాయలు నేను అదనంగా తీసుకొచ్చి దీన్ని పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డ్రైనేజ్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, అదేవిధంగా పార్కింగ్ కానీ, ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఏది ఉన్నా కూడా అవన్నీ కూడా పనులు పూర్తి చేసే విధంగా నేను అధికారులను ఆదేశిస్తున్నా. తక్షణమే దీన్ని మరి ఇమీడియట్గా స్పీడ్ చేసి ఫుల్ కంప్లీట్ షేప్లో ఒక 6 నెలలు మినిమం, ఒక 6 నెలలు 6 to 8 మంత్స్ లోపు దీన్ని పూర్తి చేయవలసిందిగా నేను కోరుతున్నా. ఫ్లెడ్జ్డ్గా నేను మీకు చెప్పాను, స్విమ్మింగ్ పూల్ కానీ అదేవిధంగా కాంపౌండ్ వాల్ కానీ, డ్రైనేజ్ కానీ, దీన్ని కూడా అధికారులతో రేపు సాయంత్రం ఒక సమావేశం పెడుతున్నాం. సమావేశం పెట్టి ఏ రకంగా స్విమ్మింగ్ పూల్ ఎక్కడ తీసుకురావాలి, కాంపౌండ్ వాల్ను, డ్రైనేజ్ను, అదేవిధంగా ఈ యొక్క కాంప్లెక్స్ను కూడా వన్ సైడ్ తీసుకొచ్చేసి మరి అదేవిధంగా ప్లేస్ వృధా కాకుండా ఉన్న ప్లేసుల్లోనే అడ్జస్ట్ అయ్యే విధంగా అన్ని రకాలుగా ఈ యొక్క దీన్ని పూర్తి చేసే విధంగా రేపు ఒక రివ్యూ సమావేశం కూడా పెట్టుకున్నాం. ఆ సమావేశంలో ఎంత అమౌంట్ ఇంకెన్ని కోట్లు అవసరం ఉన్నా కూడా అన్ని కోట్లు తెచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది.
అనంతరం కారెల్మాక్స్ కాలనీలోని శ్రీ మధ్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాగా వీరికి ఆలయ అర్చకులు భక్తులు తిలకం పెట్టి శాలువతో సన్మానం చేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు పూజలు చేశారు. ब्रह्मणस्पद श्री गोमाता गोविंद मांबा समेत श्री मध्विराट पोतुलूर वीरब्रह्मेंद्र स्वामिने नमः. भारती परमेश्वर महानंदी वायु प्रतिष्ठादि कार्यक्रम महोत्सव